హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. చెడుతనం విడిచి నడుచుటి యథార్థవంతులకు రాజమార్గం. తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. దేవుని వాక్యము ఎంతో విలువైనటువంటిది. అది చెడుగును విడిచిపెట్టుటను గురించి బోధించేది, యథార్థతను కలిగి ఉండుట కొరకు హెచ్చరించేది. అంతేకాదు ప్రవర్తనను పరిశీలించుకునేటట్లు చేసేది. తద్వారా మానవ ప్రాణము కాపాడబడుతుంది. లేఖనాల్లో మనము చూస్తున్న సత్యం అదే. చెడుతనము విడిచి తిరుటియే యథార్థవంతులకు రాజమార్గం. యథార్థవంతుడైనటువంటి వాడు చెడుగును అసహించుకుంటాడు. యథార్థత లేనివాడు చెడుగును సపోర్ట్ చేస్తాడు. దానివల్ల ప్రమాదం. పిల్లలు పాడైపోతారు, కుటుంబం పాడైపోతుంది, సమాజం భ్రష్టు పట్టేస్తుంది. అందుకే చెడుతనము విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టి నడుచుకొనుటే యథార్థవంతులకు రాజమార్గం అని వాక్యంలో రాయబడు. అంతేకాదు తన ప్రవర్తనను కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. బైబిల్లో సంసోన్ అనే వ్యక్తి ఉన్నాడు. తన ప్రవర్తనను కనిపెట్టుకోవట్లా. అందుకే తనకు ప్రాణాపాయం వచ్చింది. ఎంతో భయంకరమైన దుస్థితికి తన గురైపోయాడు. గుడ్డువాడయ్యాడు. నెక్కరేసుకోవాల్సి వచ్చింది, గానుగు తిప్పాల్సి వచ్చింది. ఒక దైవత్వం కలిగిన వ్యక్తి తన ప్రవర్తన గురించి ఆలోచించుకోకపోవడం వల్ల, కాపాడుకోకపోవడం వల్ల ఎంతో భయంకరమైన దుస్థితికి దిగజారిపోయాడు. ప్రియులారా, కాబట్టి ఆలోచిద్దాం. మన ప్రవర్తనను మనమే కనిపెట్టుకోవాలి. మన ప్రవర్తనను గురించి మనమే పరీక్షించుకోవాలి. మన ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. తద్వారా మన జీవితాలు బాగుపడతాయి. ఒకవేళ అలా కాని పక్షంలో మన జీవితాలు నష్టపోతాయి. సంసోన్ యొక్క జీవితం అలాగే నష్టపోయింది. అయితే తన ప్రాణమును తన ప్రవర్తనను కనిపెట్టుకున్నటువంటి యోసేపు యొక్క జీవితము ఆశీర్వదించబడింది. అతడు పొతీఫర్ ఇంట్లో తన ప్రవర్తనను కనిపెట్టుకున్నాడు. పొతీఫర్ ఇంటిలో తనకు అప్పగించబడిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. అలాగే జైల్లో కూడా తన ప్రవర్తనను కనిపెట్టుకున్నాడు. పొతీఫర్ ఇంట్లో పాపము చేయటానికి ఇష్టపడనటువంటి యోసేపు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా తన ప్రవర్తన కనిపెట్టుకున్నాడు. అందుకే ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, చెడుతనం విడిచి పెట్టండి. అదే నీవు యథార్థవంతుడు అనే రుజువు. తన ప్రవర్తన కనిపెట్టుకునేవాడు ప్రాణాన్ని కాపాడుకుంటాడన్నాం. కాబట్టి మన ప్రవర్తనను గురించి మనం ప్రతిదినం ఆలోచించుకోవాలి. ఈరోజు నేను ఎలా ప్రవర్తించాను? యోగ్యముగా ప్రవర్తించానా, అయోగ్యంగా ప్రవర్తించానా? క్రమంగా ప్రవర్తించానా, అక్రమంగా ప్రవర్తించానా? జ్ఞానంగా ప్రవర్తించానా, అజ్ఞానిగా ప్రవర్తించానా? వివేచనతో ప్రవర్తించానా, వివేచన లేకుండా ప్రవర్తించానా? వీటిని మనము పరిశీలించుకోవలసిన వారంగా ఉన్నాం.
లేఖనాల్లో మనము చూస్తున్న సత్యం అదే. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆలోచించుకుందాం. మన ప్రవర్తనను మనం కనిపెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకుందాం. చెడుతనం విడిచిపెట్టి యథార్థవంతులుగా జీవిద్దాం. దైవ దీవెనలు పొందుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి వారు వివేచించుటకు, జ్ఞానము కలిగి ఉండుటకు, జ్ఞానమేదో ఎరుగుటకు సహాయం చేయి. పరిచర్యకు ముద్ర వేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.